90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు కూడా అంటే ఇంట్లో నుంచి స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాస్ అయితే మనం మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్నో ఐడియాస్ ఇవ్వడం జరిగింది. కానీ నా దగ్గర కొంచెం ఆ పెట్టుబడిని నేను ఆ పెట్టుబడితో ఒక వ్యాపారం చెయ్యాలి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏ బిజినెస్ అయితే బాగుంటుంది? ఒక 3 to 5 lakhs ఉన్నాయి మేడం నా దగ్గర. అంటే మార్కెటింగ్ నాకు తెలియదు, డబ్బులు ఒక్కటే నా దగ్గర ఉన్నాయి. దానికి ఐడియా కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అందులో ప్రాఫిట్స్ ఏ రకంగా వస్తాయి, వీటన్నిటి గురించి ఏం చెప్తారు మేడం? ఒక ఐడియా ఇవ్వాలి ఒక బిజినెస్ పరంగా అంటే. బిజినెస్ ఐడియాస్ ఆర్ సో మెనీ సిరి గారు. ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటి? అసలు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడమే బిజినెస్. సో అది ఎంత పెద్ద ప్రాబ్లంకి ఎంత ఈజీ సొల్యూషన్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టే మీకు అక్కడ వాల్యూ యాడ్ ఆన్ అవుతుంది, ప్లస్ మీ ప్రాఫిట్ రేషియో కూడా ఆ గ్రోత్ అనేది అంతగా చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి డోర్స్ ఉంటుంది కదా, డోర్స్కి ఎగ్జాక్ట్ గడప అంటారు కదా. సో గడప ఎప్పుడైనా వుడ్తో వేస్తారు. సో అలా కాకుండా గడప వుడ్తో వేయచ్చు, కానీ దాని సరౌండింగ్స్ ఉంటుంది కదా. సో ఇట్స్ ఎంట్రన్స్ డోర్కి చెప్తున్నాను నేను. అది మీరు గ్రనైట్తో చేస్తున్నారంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఒక పాష్ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన సాంప్రదాయాల ప్రకారం కూడా ఎంట్రన్స్ డోర్ నీట్గా ఉండాలి అండ్ తరచుగా అది క్లీనింగ్ అనేది చేయాలి అంటూ ఉంటారు. అండ్ సో ఎక్కువ మంది కూడా ఫస్ట్ వచ్చేది దాంతో, కాబట్టి దాన్ని ఎక్కువగా అంటే ఒక డిఫరెంట్ లుక్ ని కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి, సో అలాంటిది మనము గ్రనైట్ తో ఇది డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆ ఇల్లుకి అట్రాక్షనే వేరే ఉంటుంది అండ్ ఇంప్రెషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాస్తు పరంగా కూడా చాలా బెనిఫిటెడ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కూడా మీరు వాటర్ వేసి కడుగుతున్నారంటే వుడ్కి అంతగా కడగలేరు, కానీ ఇది కరెక్ట్ రాయి కదా, సో రాక్ కాబట్టి మీరు మంచిగా క్లీనింగ్ కూడా ఈజీగా హాయిగా చేసుకోవచ్చు. సో గ్రనైట్ కటింగ్ మషినరీ ఈజ్ ద బిజినెస్ ఐడియా సిరి గారు. ఇది ఎక్కడ లభిస్తుందంటే మనకి కాంటాక్ట్ చేస్తే వి విల్ ప్రొవైడ్ దెమ్ అ డీటెయిల్. ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 3 lakhs to 5 lakhs బిట్వీన్లో ఉంటుంది. సో ఇది ఈజీగా మీరు కటింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు రా మెటీరియల్ గ్రనైట్ ఎక్కడి నుంచి మనం తెప్పించగలం అంటే ఇక్కడ రాయలసీమలో మనకు దొరుకుతుంది. సౌత్లో అయితే చాలా వరకు తమిళనాడు, కేరళ నుంచి కూడా మనము తీసుకోవచ్చు గ్రనైట్స్. అండ్ నార్త్లో అయితే మీరు రాజస్థాన్ కానివ్వండి, ఇంకా జైపూర్ కానివ్వండి, అక్కడి నుంచి కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. సో కటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ మషిన్ ఎలా కట్ చేస్తుంది అంటే ఎల్ షేప్లో కటింగ్ వస్తుంది మీకు. అంటే ఒక కరెక్ట్ మీరు ఎంట్రన్స్ డోర్కి ఎల్ షేప్ అనేది ఫస్ట్ ఒక స్లేట్ లాగా వస్తుంది. ఆ తర్వాత చిన్న దానికి అంటే ఒకటే పీస్కి మీరు ఎల్ షేప్లో కటింగ్ ఇస్తున్నారు అంటే మరీ అతికిచ్చట్లేదు గమ్ వేసి, అంటే చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్గా ఉండేది ఇది అని చెప్పి ఉదాహరణ ఇస్తున్నాను నేను. సో ఈ కటింగ్ మషిన్ త్రూ మీరు చాలా చాలా డబ్బులు సంపాదించవచ్చు. అది మార్కెటింగ్ తెలీదు ఎలా అని కూడా అడిగారు మీరు ప్రశ్నలో. సో ఈ బిజినెస్కి మార్కెటింగ్ ఎలా అంటే జస్ట్ కాంటాక్ట్ విత్ ద కాంట్రాక్టర్. సో కన్స్ట్రక్షన్స్ చేస్తున్న బిల్డింగ్స్ అన్నీ మీరు సంప్రదిస్తే అక్కడ బల్క్గా మీకు ఆర్డర్స్ అనేది దొరుకుతాయి. అక్కడ మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు అండ్ అక్కడి నుంచి మీరు బిజినెస్ జనరేట్ చేయొచ్చు. సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ కన్నా కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళి అక్కడి నుంచి మీరు లీడ్స్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ బిజినెస్. ఇది జస్ట్ అంటే ఎంట్రన్స్ డోర్కి మాత్రమే కాదు సిరి గారు, మీరు కావాలన్నా కూడా కిచెన్ ప్లాట్ఫామ్కి తర్వాత వచ్చేసి మీరు అండ్ మోర్ ల్యాడర్ ఉంటుంది కదా, సో అక్కడ యూజ్ చేయొచ్చు, మెట్లకి యూజ్ చేయొచ్చు. సో ఇలా ఒక్క జస్ట్ చిన్న బిల్డింగ్ పట్టుకున్నా మీరు నాట్ ద గేటెడ్ కమ్యూనిటీ కాకుండా నార్మల్ బిల్డింగ్స్ పట్టారంటే కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాంటి బిల్డింగ్స్ ఒక 2-3 తీసుకున్న ఇయర్ మొత్తానికి సరిపడ్డ బిజినెస్ మీకు దొరుకుతుంది అనమాట. సో ఈ చిన్న మషినరీతో త్రూ ఇంత పెద్ద బిజినెస్ సృష్టించవచ్చు. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ 3 lakhs to 5 lakhs బిట్వీన్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఏరియాని మీరు ఎలా చూడొచ్చు అంటే
ఓపెన్ ఎయిర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మెషినరీ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. సో మీరు రెసిడెన్షియల్ ప్లేస్లో ఈ బిజినెస్ చెయ్యలేరు కాబట్టి ఇండస్ట్రియల్ ప్లేసే బెటర్. అండ్ అవుట్స్కట్స్ ఇస్ మచ్ మోర్ దాన్ బెటర్ అనమాట. సో ఊర్లలో అయితే ఇంకా మంచిగా నడుస్తుంది. సో అక్కడ కూడా మీరు ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. 3000 SFT మీ దగ్గర అవైలబుల్ ఉంది ల్యాండ్ అంటే అక్కడ స్టార్ట్ చేసేయచ్చు సిరి గారు. అండ్ లేబర్ 4 to 5 లేబర్స్ అయితే నీడెడ్ ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి ఒక 2 మెంబర్స్ని మీరు హైర్ చేసి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఈవెన్ ట్రైనింగ్ ఎలా కట్ చేయాలి, ఎంత మోతాదులో కట్ చేయాలి, సో ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మేడం, ఎవరికైనా కూడా అంటే ఈ బిజినెస్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకొని మేడం డబ్బులు ఉన్నాయి అని అడిగినట్టుగానే నా దగ్గర అదొక్కటే ఉంది, మిగతా అంతా కూడా నేను ఈ వ్యాపారాన్ని చేయాలి అని కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అందుతుంది? సిరి గారు, ఎవరైనా సరే బిజినెస్ చెయ్యాలి, ఎందుకంటే చాలా వరకు బిజినెస్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, చాలా చాలా ఎక్స్ప్లోర్ అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారు. అండ్ కరెక్ట్ డిటర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే సత్తా ఉంది, నా దగ్గర అమౌంట్ ఉంది అన్న వాళ్ళందరూ జస్ట్ ఒక్కసారి ఆలోచించాలి, ఇది ఎంతవరకు నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వగలను ఈ బిజినెస్తో. అంటే ఇందులో ఫస్ట్ పేషెన్సీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత మీకున్న రిక్వైర్మెంట్స్, అంటే మీరు రొటీన్గా ఏదైతే ఫాలో అవుతున్నారో మీ లైఫ్ స్టైల్, వాటికి డిస్టర్బ్ అవ్వకుండా ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా, అది కూడా చాలా చాలా ఎవరికి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అండ్ సెకండరీ వచ్చేసి ఎవరైనా సరే సో చిన్న మొత్తం నుంచి కూడా బిజినెస్ చెయ్యొచ్చు అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, ఆల్మోస్ట్ 500 అబౌవ్ వీడియోస్ అయితే మనము చేశాము. అండ్ ఇతరులు కూడా, అంటే మీరు ఒక ఆలోచన, ఒక lakhs టుగెదర్, crores టుగెదర్ ఉంటేనే బిజినెస్ చెయ్యాలి అన్నది స్లోగా ఈ మైండ్ సెట్ చేంజ్ అవుతూ చిన్న చిన్నగా కూడా మనం పెట్టచ్చు. సో వీటిలో కూడా గ్రోత్ అనేది చూడొచ్చు అనే కాన్సెప్ట్ త్రూ వచ్చారనమాట. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. వి విల్ గైడ్ దెమ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.